అదే టైప్ 2 డయాబెటీస్ ఇప్పుడు కామన్‌గా యంగ్‌స్టర్స్‌లో ప్రతి ఒక్కరిలో టైప్ 2 డయాబెటీస్ అనేది ఇప్పుడు డయాబెటీస్ అంటే మనం పాతకాలంలో మాట్లాడుకుంటే పెద్దవాళ్ళలో డయాబెటీస్ అనేది కామన్‌గా చూసేవాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో యంగ్‌స్టర్స్‌లో రీసెంట్‌గా మన దగ్గరికొచ్చారు. లైక్ ఆల్‌మోస్ట్ 20-25 ఇయర్స్ వాళ్ళలో ఇద్దరు ముగ్గురొచ్చారు. వాళ్ళలో గూడా సింప్టమ్స్ చాలా కనపడుతుంటాయి. లైక్ ఎలా అంటే ఇప్పుడు చాలా వరకు మనం ఏం చేస్తామంటే ఒక వయసొచ్చిన తర్వాత డయాబెటీస్ వస్తది. చిన్న పిల్లల్లో రాదు కదా! అని సింప్టమ్స్ కనపడుతున్నా గూడా ఎళ్లి టెస్ట్ చేయించుకోరు. ఏదో ఒకటి డ్రాగ్ చేసి ఒకసారి డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ఒక్కసారి షుగర్ టెస్ట్ చేసుకోమని చెప్తే వాళ్ళు గూడా ఏమంటారంటే, "అరె! నాకు యంగ్‌స్టర్స్‌ని గదా! నాకెందుకు డయాబెటీస్ వస్తది? అది కాదు మేడం ఇంకోటి చెప్పండి" అంటారు. అలాగా రీసెంట్‌గా నేను గూడా ఎక్స్‌పీరియన్స్ అయ్యాను ఆ విషయంలో. సో, నేనెళ్ళి షుగర్ టెస్ట్ చేసుకొని రండి అంటే షుగర్ టెస్ట్ చేసుకొనొస్తే వాళ్ళ హెచ్‌బీఏవన్సీ అంటే 3 మంత్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అని ఉంటాయి. అవి చూస్తే మనకి 9.7 అంటే మనం 6 ఉంటేనే ప్రీ డయాబెటిక్ కింద కన్సిడర్ చేస్తాం. అదే 9 అంటే ఇంకా ఓవర్ అనమాట. సో, నేనేమంటున్నా అంటే మనకు ఈ సింప్టమ్స్ కనపడినప్పుడు లైక్ కొద్దిగా ఫెటిగ్‌గా అనిపించడము, నీరసంగా ఏ పని చేయడానికి కూడా బాడీ సహకరించదు. ఇక వీక్‌గా అనిపిస్తా ఉంటది. కొంతమందికి ఎక్కువ సార్లు యూరిన్‌కెళ్తూ ఉంటారు. కామన్‌గా వాటర్ ఎక్కువ తాగితే యూరిన్‌కెళ్తాం అది కామన్. కానీ వీళ్ళల్లో తక్కువ వాటర్ తాగినా ఎక్కువగా బాడీ అనేది యూరినేషన్ ఎక్కువ జరుగుతుంది.